లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలను ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం తప్ప అన్యం కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం. నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం, కానీ బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఆవిడ పేరు లలిత అయితే ఆవిడని సహస్రము అంటే అనంతం అని పేరు. అనంతం అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్రశీర్షవాదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సును హత్తుకొని నిలబడిపోవాలి. భవానీ మాతే లలితాదేవి. ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న ప్రేమమయ చూపులు కలిగిన పాసము, అంకుశం, పుష్పం చెరకుగడను 4 చేతులతో ధరించిన అనిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంజాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు తన మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో అసువుగా వస్తాయి. ఈ నామ సహస్రమే లలితా సహస్రం. ఇవి 1000 నామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గా, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కళ్యాణి, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండిక, విశాలాక్షి, గాయత్రి అనేక దేవీ రూపాలు కనబడతాయి. శ్రీ లలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు, ఇది గొప్ప శాస్త్రం, గొప్ప ప్రమాణం. ఈ 1000 నామాలు 183 శ్లోకాలలో చెప్పబడినవి. శ్రీమాత అను నామముతో మొదలై లలితాంబిక అను నామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదివితే ఓం శ్రీమాత్రే నమః అని చదవాలి. అర్థం తెలుసుకొనే చదవాలి. అలా వీలు కానప్పుడు నామ జపము వల్లే చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామము వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయిన సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపంలో ఉంది. శ్రీ అంటే లక్ష్మి. మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణికోటిని సరిదిద్దుతుంది. ప్రతి నామం ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకుందాం. జీవితం తరిస్తుంది, అపమృత్యువు పోతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సర్వ పాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అందుకే శ్రీ లలితా సహస్రనామాలు చదువుదాం, ముక్తిని పొందుదాం.